వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా మనము ఇలాంటి సమయాల్లో ఈ పనులు చేయకూడదనమాట. అవి ఏ పనులు అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మన మనసు బాగోలేదండి, అప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాలేదనుకోండి, అప్పుడు పని గురించిన ఆలోచన చేయకండి. ఎందుకు అంటే గోరంతది కూడా కొండంతగా కనిపిస్తదనమాట. అది మనల్ని భయపెట్టేస్తదనమాట. మనల్ని నిర్జీవం చేసేస్తది. నువ్వు చేయలేవు ఆ పని అని చెప్పేసి నిర్జీవం చేస్తది. మనల్ని డిసప్పాయింట్ అయ్యేలాగా, మనల్ని వెనక్కి లాగేలాగా చేస్తదనమాట. అందుకని ఆలోచించొద్దు అని అంటున్నాను. ఎందుకంటే మనసు బాగాలేనప్పుడు ఆ తీసుకునే డెసిషన్ కూడా కరెక్ట్‌గా ఉండదనమాట. కరెక్ట్‌గా ఉండకపోగా మనల్ని ఇంకా సతమత పెడతది. మనల్ని ఇంకా భయానికి గురి చేస్తదనమాట. కాబట్టి అలాంటి టైంలో సీరియస్‌గా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏదైనా ఉన్నాయంటే కొంచెం పోస్ట్‌పోన్ చేసి మనసు కుదుట పడిన తర్వాత చక్కగా ఆలోచించుకొని ఒక ప్లానింగ్ చేసుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్ అయినది. మీ లైఫ్‌కి సంబంధించిందో, లేదంటే మీ పిల్లల లైఫ్‌కి సంబంధించిందో ఏదైనా కానివ్వచ్చు. చాలా ఇంపార్టెంట్‌ది కానివ్వచ్చు. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో దాని ప్రభావం ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉండవచ్చనమాట. సో, అలాంటిది అయినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా అని చెప్పేసి చిన్న చిన్న డెసిషన్స్ ఉంటాయి కదా! అలాంటివి తీసుకోవచ్చేసా అనేసి మీకు మళ్ళా డౌట్ రావచ్చు. అంటే పెద్దవి తీసుకోకూడదన్నారు, చిన్నవి తీసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. చిన్నవవ్వండి, పెద్దవవ్వనివ్వండి, ఏదైనా మనసు కానివ్వండి, శరీరం కానివ్వండి, ఏదైనా బాగున్నప్పుడు తీసుకున్న డెసిషన్స్‌కి, బాగోనప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్‌కి చాలా తేడా ఉంటది. మీరే గమనించుకోండి కావాలంటే. కాబట్టి ఏదైనా అంత బాగున్నప్పుడు తీసుకోవడం బెటర్. కానీ బాగోలేకపోయినా కానీ ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోవాల్సొస్తది. అలాంటప్పుడు మాత్రం చిన్న చిన్న వాటికి తీసుకోండి. అంటే వాటి వల్ల వాటి ప్రభావం ఫ్యూచర్ మీద ఉండదు అన్న వాటికి తీసుకోండి పర్లేదు. అంటే ఇప్పుడు స్కూల్‌కి పిల్లోడు వెళ్ళాలి. వెళ్ళాలన్నప్పుడు తను ఏదో మర్చిపోయాడో సంథింగ్ ఏదో తీసుకొని ఎళ్ళాలి. ఏదన్నా చిన్న చిన్నవి అలాంటివనుకోండి, ఇప్పుడు నా ప్రాణం బాలేదు, ఇప్పుడు నా మనసు బాలేదు, నేను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పలేం గదా! మర్చిపోయావా? సరే ఎవరో ఒకళ్ళతో ఇచ్చి పంపిస్తాను. ఏదో ఒకటి ఉంటది గదా! ఆన్సర్ అలా అనమాట. అలా సిల్లీ సిల్లీ థింగ్స్‌కి కూడా మనసు బాలేనప్పుడు తీసుకోకూడదు అని అనుకోవటం కాదు. మనసు బాలేనప్పుడు చాలా సీరియస్ డెసిషన్స్ అసలు తీసుకోవద్దు. చిన్నా చితకా అంటే తప్పదండి. మనిషి అన్నాక ఒక్కొక్కసారి మనకి చిన్న విషయాలకు కూడా మనసు బాగోదు. కొంతమందికి పెద్ద పెద్ద విషయాలకు బాగోదు. కొంతమంది చిన్న వాటికి కూడా సెన్సిటివ్ పర్సన్స్ చిన్న వాటికి కూడా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఇక చెప్పారు కదా అని అలాంటి వాటికి కూడా ఏం డెసిషన్స్ తీసుకోకుండా కూర్చుంటే పనులు సాగవు గదా! సో, అలా చేయకండి. ఓకేనా? శరీరం బాగున్నప్పుడు ఆలోచన చేయకండి పని గురించి అని ఎందుకు అంటున్నానంటే, శరీరం బాగున్నప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే, ఒక చిన్న షెల్ఫే సర్దుదాం అనుకున్నాం. లేదంటే అమావాస్య అయిపోయింది. అమావాస్య అయిపోయినాక దేవుడిని పటాలను తీసి తుడిచి శుభ్రంగా పెట్టుకుంటాం మనం. ఆ చిన్న పనే ఉంది అనుకుందాం. అది కూడా ఈరోజు నా శరీరం బాలేదని చెప్పలేం. అంటే చిన్న విషయానికి జలుబు చేసిందో, అది కూడా మన శరీరానికి బాగోనట్టే గదా! చిన్నదైనా, పెద్దదైనా. ఈరోజు నాకు జలుబు చేసేసింది. అమావాస్య అవనివ్వండి, ఏదైనా అవనియండి, నేను శరీరం బాలేనప్పుడు ఏది ఆలోచన చేయకూడదు పని గురించి కాబట్టి, నేను ఏది చేయను అని అనుకోకండి. పెద్ద పెద్ద ఈ శరీరానికి బెడ్‌లో నుంచి కూడా లేవలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అమ్మో! అంత పనుంది, ఇంత పనుంది అని చెప్పేసి మనం వాటి గురించి ఆలోచన చేస్తే, ఆ చిన్న పని కూడా పెద్దగా కనిపిస్తదనమాట. అప్పుడు ఇంకా చేయలేమన్న పరిస్థితి వస్తది. అందుకు ఆలోచన చేయకండి అని అంటున్నాం. అర్థమైందా? సో, ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.